అడుగుతున్నా, మీకు రోషం లేదా? ఎఫ్డిఐలు ఎక్కడికో వెళ్ళిపోయాం. మళ్ళీ యువతకు పిలిపిస్తున్నా, తమిళ్ళు 90 రోజులు 3 నెలలు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి, ఊరూరు తిరగండి, ప్రజా చైతన్యం తండి, మీ భవిష్యత్తు నా గ్యారంటీ. సిద్ధమా? మీరు సిద్ధమైతే గట్టిగా చేపట్టుకుని చెప్పండి. వస్తా, సైకో పోతేనే ఇవన్నీ అవుతాయి, అది కూడా వస్తా, ఐటీ కూడా వద్దాం. తమ్ముళ్ళు, ఇదే కాకుండా నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లు రాయలసీమలో ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. రాయలసీమకు నీళ్లు, యువతకు ఉద్యోగాలు, పిల్లలకు చదువు, ఇక్కడ మౌలిక సదుపాయాలు, ఇది వస్తే రాయలసీమ రత్నాల సీమ, రాయలసీమ వాసులకి స్వర్ణ యుగం. అదే నా ధ్యేయమని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. దీనికి సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ బిడ్డల ఉద్యోగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడుస్తామంటే గట్టిగా చప్పట్లు చెప్పండి. ఇదే కాకుండా నా ఆలోచన, అందరికీ న్యాయం చేయాలి. ఏ ఒక్క వర్గానికే కాదు, ఒక్క కులానికే కాదు, ఒక ప్రాంతానికే కాదు, నేను అందరి వాడిని, ఏ ఒక్క వ్యక్తి వాడిని కాదు. అదే నా ప్రత్యేకత, నా జీవితం తెలుగు జాతికి అంకితం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఇక్కడంతా కూడా నంద్యాల పార్లమెంటు రెడ్లున్నారు, వెనుకబడిన వర్గాలు ఉన్నారు, మైనారిటీ సోదరులు ఉన్నారు, ఇంకో పక్క ఎస్సీలు ఉన్నారు. నేను అడుగుతున్నా, మొట్టమొదటిసారిగా రెడ్లని, మీకు న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వంలో? ఏమైనా వరగబెట్టారా? 7 మందికి 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దోపిడీ దొంగల వీళ్ళు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రైతైనా ఏ కులంలో పుట్టినా బాగుపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనుంటే హార్టికల్చర్ వచ్చేది, నేనుంటే ఉద్యోగాలు వచ్చేటివి, నేనుంటే పరిశ్రమలు పెట్టేవాళ్ళు. అవి జరుగుంటే రెడ్లు బాగుపడేవాళ్ళు, బీసీలు బాగుపడేవాళ్ళు, అన్ని వర్గాలు బాగుపడేటివి. అన్ని వర్గాలు నాశనం అయిపోయినాయి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెనుకబడిన వర్గాల కోసం సంవత్సరానికి 15,000 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు ఖర్చు పెడతా అన్నాడు. పెట్టాడా? ₹1 ఎవరికైనా ఇచ్చాడా? సబ్ ప్లాన్ ఉందా? ఎక్కడైనా పనిముట్లు ఇచ్చాడా? మీకు రుణాలు ఇచ్చాడా? మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మీద దాడులు చేశాడు. కానీ ఈరోజు నిద్ర లేస్తే మాట్లాడుతున్న సామాజిక న్యాయం అంట, యాత్రలంట. నీ యాత్రలు వెలువెలబోయినాయి. నీది సామాజిక న్యాయం కాదు, మోసానికి యాత్ర. అలాంటి మోసపోయే వాళ్ళు ఎవరు లేరని మరొకసారి హెచ్చరిస్తున్నా. 17,000 మంది స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలు రిజర్వేషన్లు పోగొట్టిన వ్యక్తి ఇతనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 30 పథకాలు బీసీలకి రాకుండా రద్దు చేశాడు. బీసీ కార్పొరేషన్ చేశాడు. ఇసుక, ఏం తమ్ముళ్ళు ఇసుక దొరుకుతా ఉందా మీకు మేము అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే 15 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని అవమానం చేస్తా ఉంటే, నా అక్కను అవమానం చేసి అడిగితే పెట్రోల్ బేస్ తగలబెట్టారంటే ఈయన బీసీలకు న్యాయం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ప్రొద్దుటూరులో అవినీతి చేసి నందం వెంకట సుబ్బయ్య తిరుగుబాటు చేశాడు, ప్రజల కోసం నిలిచాడు, చంపేశారు. కేసు కూడా లేదు. ఆ కుటుంబాన్ని నేను ఆదుకున్న 25 లక్షల రూపాయలు ఇచ్చి
ఆ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాడు. డ్రైవర్లందరినీ కూడా కనీసం ఎస్సీలను కూడా నాశనం చేశాడు. ఒక డ్రైవర్ని కండ కావరంతో ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ ఇస్తే అలాంటి దుర్మార్గుడికి ఊరేగింపు చేశారంటే వీళ్ళు మనుషులా నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడే మీ ఊర్లో మనం చూసాం. ఏదైతే నంద్యాలలో అబ్దుల్ సలాం జ్ఞాపకం ఉందా? మర్చిపోయారా మీరంతా? ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఈ వేధింపులు తట్టుకోలేక కడాన రైల్వే ట్రాక్ మీద కిందన పడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఈయన మైనారిటీలకు హితమా అని అడుగుతున్నా, న్యాయం చేస్తానని అడుగుతున్నా, వచ్చి పరామర్శించాడా అని అడుగుతున్నా. ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు కొల్లలు జరిగాయి. ఎవరి ఆస్తులకు కానీ ఎవరి ప్రాణాలకు కానీ రక్షణ లేని పరిస్థితి వచ్చింది. ఆ రోజుట్లోనే దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భూములు కొనిచ్చాం, 27 స్కీములు తీసుకొచ్చాం, మైనార్టీలకు 10 స్కీములు తీసుకొచ్చాం, విదేశ విద్య ఇచ్చాం, కానుకలు ఇచ్చాం. ఈ రోజు ఇంకొక పక్క చూస్తే ఎస్సీల్లో కూడా ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చి మాలా మాదిగలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా కేటగరైజేషన్ సబబని వాళ్ళు కూడా సమర్థించే పరిస్థితికి